మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు జూపిటర్ ఈ సంవత్సరం 3 రాసులు మారుతున్నాడు. మనం గతంలో వక్రగతి గురించి చెప్పుకున్నాం, కానీ 3 రాసులది చెప్పుకోలేదు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నా. అయితే మనకి పోయిన సంవత్సరం కూడా 3 రాసులు మారాడండి గురువు. అంటే మిథునం నుంచి వృషభం నుంచి మిథునము, మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళాడు. దాని తర్వాత మళ్ళీ వక్రించి మిథునంలోకి సెటిల్ అయిపోయాడు అనుకోండి. మరి ఈసారి ఏమిటి అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు? దీన్ని అతిచారము అంటారు, 3 రాసులు మారడం. ఈ అతిచారంలో మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్చి మాసంలో ఏదైతే ఉగాది వస్తుందో ఆ సమయానికి మిథునంలో ఉంటూ, అంటే మీ రాశిలో ఉంటూ, మీ రాశి నుంచి 2వ స్థానంలో ధనస్థానంలోకి వెళ్తూ జూన్ 2 కల్లా అక్కడ ఉంటూ, జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు 2వ స్థానంలో ఉంటూ, అక్టోబర్ ఎండింగ్ తర్వాత నుంచి మళ్ళీ మీకు 3వ స్థానంలోకి వెళ్తాడు. సో అంటే ఏమిటి? ఈసారి 3 రాసులు మారుతున్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అదేవిధంగా దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు ఉన్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే రాశిలో మీకు ఉండేటువంటి గురువు 10th లార్డ్ అయినందుకు, 10th హౌస్లో సాటర్న్ ఉన్నందుకు ఇక్కడ కెరియర్ పరమైనటువంటి విషయాల్లో అవకాశాలు వస్తాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి? ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని మంత్రం చేయండి. ఇక 2వ స్థానంలోకి వెళ్తాడు గురువు మీకు ఈ సంవత్సరంలో జూన్ 2వ తేదీ నుంచి. అక్కడ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఒకవైపు, కానీ ధనం మూలంగానే కుటుంబ సభ్యులలో తల్లి వరుస వారితోని, అక్కయ్య వరుస వారితోని కొంత మనస్పర్ధలు వస్తాయి. సో ఈ ధనం మూలంగా మనస్పర్ధ వస్తుంది అని అనుకోని మీకు ఎక్కడైనా అనిపించినప్పుడు, మనకు ముందుగానే తెలుస్తుంటాయి కొన్ని. అలా ఏమాత్రం అనిపించినా దాన్ని ఇమీడియట్లీ అక్కడ కట్ చేసేసి టాపిక్ మార్చడమో లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే అది కంటిన్యూ అయితే ఆ మనస్పర్ధలు ఆఖరికి మీ కుటుంబంతో దూరం అయ్యే వరకు కూడా తీసుకెళ్తుంది. ఇక నవంబర్ 1వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో గురువు 3వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి తండ్రి తరపు వారు, ఇంట్లో ఉండేటువంటి పెద్దలు లేదా డాక్టర్స్తోని, మెడికల్లో ఉండేటువంటి వారితోని మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్త వహించండి. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక మీరు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని మంత్రం చేయండి. రెగ్యులర్గా లలితాసహస్రనామాలు చేసుకోండి. నవగ్రహాల్లో శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి బెల్లం తినిపించండి, అనే విధాలు బాగుంటుంది. అయితే ఈ గురువు యొక్క స్వరూపం మారిందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా గురువు 3 రాసులు మారాడు. వృషభము, మిథునము, అదేవిధంగా కర్కాటకంలోకి మారాడు. ఈసారి మిథునము, కర్కాటకము, సింహం అంటే ఏం లేదు, మరి కర్కాటకంలోకి వచ్చాడు కదా అన్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అలాగే ఈసారి కూడా ఏంటంటే మిథునము, కర్కాటకము, సింహంలోకి వచ్చినటువంటి గురువు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కర్కాటకంలో సెటిల్ అవుతాడు. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 రాసులు మారిన గురువు విపత్తుల్ని క్రియేట్ చేస్తాడు ఎక్కువగా. అంటే అది ప్రశాంతంగా ఉండనివ్వడు. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ మారినందుకు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఉగాది వచ్చే ముందు అంతా యుద్ధాలని, గందరగోళాలని, గొడవలని ఎలా ఇచ్చాడో ఇది కూడా సేమ్ రిపీట్ అవ్వబోతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఈ గోచారంలో ఉండేటువంటి ఈ గ్రహాల యొక్క స్థితులను బట్టి మనకు మహర్షులు ఏం నేర్పిస్తున్నారు అంటే, ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది కాబట్టి నువ్వు ఇలా ప్లాన్ చేసుకో. అంటే ఇప్పుడు మనకు చూడండి, యూట్యూబ్లో వాటిలో యుద్ధం ఆగిపోయింది అని పెడతాడు, మళ్ళీ వెంటనే యుద్ధం ఆ స్టీమర్ మీద ఏదో బాంబు వేశారట, ఈ ఎయిర్పోర్ట్ మీద బాంబు వేశారట అంటూ ఉంటారు. దీని గురించి ఆల్రెడీ నేను ఒక 2 నెలలు 3 నెలల క్రితమే చెప్పాను. ఏమంటే యుద్ధాలు వస్తాయి, ఆగుతున్నట్టు అనిపిస్తాయి, కానీ ఆగవు. ఇది చాలా పెద్ద యుద్ధమే. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ యుద్ధం లాంటిదే ఇది. 3వ ప్రపంచ యుద్ధమే అనుకోండి. ఎందుకు అంటే ఇక్కడ జూపిటర్ ఎప్పుడైనా 3 రాసులు మారుతున్నప్పుడు ప్రాణ నష్టం అధికంగా జరుగుతుందని చెప్పారు. అందులో ప్రత్యేకంగా మనకి చెప్పినటువంటి విషయాల్లో ఈసారి గురువు రాజు అయినందుకు, గురువు రాజై మనకి ఎప్పుడైతే మిథున రాశిలో సంచారంతో ప్రారంభమైనందుకు, మిథున రాశి అనేటువంటిది 2 మనుషుల్ని చూపిస్తుంది, అది స్త్రీ పురుషుల్ని. కాబట్టి దీనివల్లనే మనకి గొప్ప వాళ్ళు కొంత వాళ్ళ సీక్రెట్ లైఫ్స్ బయటపడటము, వాయువులో ఒక రకమైనటువంటి ఇబ్బంది రావడము, యుద్ధం మూలంగా మనకి శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే 7 కోట్ల మంది జనాలు నశిస్తారు అనేటువంటిది ఉంది. మీరు కనుక చూసుకుంటే గతంలో ఒక 5-6 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అప్పుడు కోవిడ్ టైంలో నేను మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది,
వెనక్కి వెళ్తే గనక 5-6 ఏళ్ల క్రితం ఇంతమంది నశిస్తారు, ఈ రాశిలో ఇలా మారుతుంది కాబట్టి నేను అప్పుడు దానికి శ్లోక సహితంగా కూడా చెప్పాను దాని యొక్క అర్థం 5-6 ఏళ్ల క్రితం. అప్పుడు కూడా అందుకే కోవిడ్ వల్ల చాలామంది ప్రాణ నష్టం జరగడం మనం చూసాం. అయితే ఎప్పుడైతే ఈ జూపిటర్ అంటే జూన్ 1 వరకు మిథునంలో ఉంటాడో దేశకాల పరిస్థితుల్లో ఎక్కువగా వైమానిక సంబంధించినటువంటి విషయాలకి ఎఫెక్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే విమాన సంబంధించినటువంటివి ధ్వంసం అవడం, అది యుద్ధంలో కానివ్వండి, జనరల్గా ఉండేటువంటివి, ఎందుకంటే వాయువు మీద ప్రభావం. అలాగే మరొకటి ఏంటంటే వాయువులో ఒక రకమైనటువంటి నెగటివ్ ఇది రావడం వల్ల ఏంటంటే అయ్యో వాయువు కలుషితం అయిపోయింది ఇలాగా. మూడవది లేనిపోనివి క్రియేట్ అవ్వడం, అసలు లేని ప్రచారం అవ్వడం, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి. ఏమిటండి అసలు ఇది నిజమేనా, అసలు పేపర్లో వచ్చేది నిజమా కాదా, యూట్యూబ్లో వచ్చేది నిజమా కాదా అనేటువంటి సంశయంతో ఉంటుంది. అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్యని కొన్ని ఉండేటువంటి కొన్ని సీక్రెట్ అఫైర్స్ అనుకోండి, కొన్ని పేపర్స్ మూలంగా, అంటే కొన్ని ఇప్పుడు మనకి ప్రెస్ ఉంది, విలేకరి సంబంధించినటువంటివి ఏవైతే న్యూస్ సంబంధించి ఉంటాయో ఆ యొక్క విషయాల మీద కూడా మనుషులకి నమ్మకాలు కోల్పోవడము, ఆ రకంగా కొంత ఫేక్ న్యూస్లు కొంతవరకు ప్రచారం అవ్వడం ఈ గురువు మిథునంలో ఉన్నంతసేపు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే అంతరిక్షం నుంచి ఏదైనా ఒక ప్రమాదము భూమి మీదకి వచ్చి పొంచి ఉంది, అది మన శాటిలైట్స్ ఆకాశంలో బోల్డన్ శాటిలైట్స్ తిరుగుతాయి, అలా శాటిలైట్ లాంటిది ఏదైనా పాడైపోయింది భూమి మీదకి రావడం కావచ్చు. లేదు అంటే పర్టికులర్గా మనకి చూడండి కొన్ని సమాచారాలు అందుతుంటాయి, ఏమండి ఏలియన్స్ ఉన్నారట, వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారట, అలాంటిది. అంటే ముఖ్యంగా ఏంటంటే భూమి మీదకి ఏదైనా అంతరిక్షం నుంచి వచ్చి భూమి మీద పడడం అనేటువంటిది జరగనుంది, దానివల్ల కూడా కొంత నష్టం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది కర్కాటక రాశిలో మన మిథున రాశిలో ఉన్నంతకాలం, అంటే కర్కాటకానికి ముందు మిథున రాశిలో గురువు ఉన్నంతకాలం ఈ యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి కర్కాటకంలోకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అక్కడ ఉంటాడు, 30వ తేదీ వరకు ఆల్మోస్ట్. ఇక దాని తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి సింహంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అక్టోబర్ ఎండ్ వరకు, జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండ్ వరకు ఉండేటువంటి ఈ కర్కాటక రాశిలో గురువు ఉన్నందుకు ఈ సమయంలో మీరు చూడండి ఎక్కువగా జల సంబంధంగా, ఆల్రెడీ గురువు మీకు మిథునంలో 12-15 డిగ్రీలు ఎప్పుడైతే మారిపోయాడో జల సంబంధించిన వాటి మీద పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. అయితే ఆ సమయంలో యాక్సిడెంట్స్ విపరీతంగా అవుతాయి. అందుకని మనం వాహనం వెళ్ళేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఇంటి నుంచి మనం బయలుదేరేటప్పుడు 1-4 సార్లు మనం ఎక్కడికి వెళ్తున్నాము, సరైన వాహనమా కాదా, సరైన సమయంలో బయలుదేరుతున్నాము, లేదా దుర్ముహూర్తాల్లోని వీటిలో బయలుదేరుతూ ఉంటాం, దుర్ముహూర్తము గండము ఈ సమయాల్లో, అటువంటి సమయాల్లో బయలుదేరకండి, ఎందుకంటే అది లింక్ ఉంటుంది అక్కడ. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి, గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురు సంచారం జరిగేటప్పుడు వాహన ప్రమాదాలు అసలు మనం ఊహించలేం, అన్ని ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి ఇంటి నుంచి మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరినట్లయితే మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇది చెప్పడం కోసం ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే ఈ జలము కలుషితం అవ్వడం, జలం మూలంగా గొడవలు రావడం, కర్కాటక రాశిలోకి గురువు వచ్చినందుకు జలం మూలంగానే కొన్ని దేశాల మధ్యనే ఇబ్బంది రావడం, కొంత ఫుడ్కి ఇబ్బంది రావడం, ఫుడ్లో కొంత కలుషితాలు ఏర్పడడం, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంది అక్కడ. ఇక ఇదే సింహరాశి నుంచి మన కర్కాటక రాశి నుంచి ఎప్పుడైతే సింహంలోకి నవంబర్ నుంచి ఎంటర్ అవుతాడో అక్కడ కలిగేటువంటిది ముఖ్యంగా నాయకుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది పొలిటికల్ రిలేటెడ్, సీఎంలు అనుకోండి, పిఎంలు అనుకోండి, ప్రెసిడెంట్లు అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో, పొలిటికల్ రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పూర్తిగా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలు ఎక్కువ ప్రభావం చూపించనుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రభావాలు సామాన్య ప్రజలకు దేని మీద చూపిస్తుంది అంటే ఆరోగ్య సంబంధించిన దాని మీదకి వస్తున్నాడు జూపిటర్, ఎందుకంటే ఆరోగ్యానికి కారకుడు రవి కదా. అందుకని ఆ సమయంలో వీలైనంత మట్టుకు హోమ్ రెమెడీస్ కొన్ని ఉంటాయి మనం ఇంట్లో పాటించేవి, కొంత కషాయం లాంటిది ఏదైనా తీసుకోవడము, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం మనం కోవిడ్ టైంలో కొన్ని పాటించాం, ఇంట్లో ఉండి చక్కగా పాటించడం వల్ల హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అలాగా కొంతమంది డాక్టర్ల సూచనల చేత
అదేవిధంగా ఆయుర్వేదంలో కావచ్చు, హోమియోపతిలో కావచ్చు, అలోపతిలో కావచ్చు, వాళ్ళు కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటివి ఏవైతే టిప్స్ ఉంటాయో, అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్పినటువంటివి కొన్ని ఉంటాయి. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ 2-3 నెలల పాటు, అంటే నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఈ టైంలో పర్టికులర్గా ఇది సంతానం మీదనే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు వాతావరణంలో మీరు గమనించండి. యాక్చువల్గా నవంబర్ మాసానికి మనకేంటి, చలి బాగా ఉండాలి. కానీ ఆ టైంకి ఏమవుతుంటుందంటే, చలితో పాటు తెలియని ఎండలు కూడా వస్తాయి ఆ టైంలో. ఇదేమిటండి, ఎంత ఈ చలికాలం ఇంత ఎండ ఉందేంటి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రధానంగా చండీ వినడం, చండీ పారాయణం చేయడం, లలితా సహస్రనామాలు వినడం, మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.